నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లిక్కర్ స్కామ్ అసలుకి ఎప్పుడు బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చిందంటే దానికి ఆద్యుడు మనకి విజయసాయి రెడ్డి గారు. అలాంటి విజయసాయి రెడ్డి గారు కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకాశ్ రెడ్డి అని చెప్పి గతంలో చెప్పేశారు. అది కాక ఇద్దరు ఒకరికొకరు నువ్వు బట్టేబాజు అంటే నువ్వు బట్టేబాజు అనుకునే దాకా వచ్చారు. మళ్ళీ నిన్న ఈడీ విచారణ అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి మళ్ళీ అదే బట్టేబాజు గురించి మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి. ఇదంతా తీసి పక్కన పెడితే 22వ తారీఖు విజయసాయి రెడ్డి, 23వ తారీఖు మిథున్ రెడ్డి, రాబోతున్న కాలంలో చాలా పెద్ద తలకాయని పిలుస్తారని చెప్పి నిన్న ఈడీ విచారణ అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు చెప్పారు. సో ఎవరెవరు రాబోతున్నారు, ఇది పూర్తి అంతిమ దశకు వచ్చేసిందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంకొక 5 వస్తారు నాకు తెలిసి. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావాల్సిన వాళ్ళు. ఒకళ్ళేమో అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలో ఒకళ్ళు ఆయనతోటి జైలు మేట్ కూడా, ఒక ఆయనేమో బంధువు. ఈ విధంగా వాళ్ళిద్దరు వస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు వినపడతా ఉంది. ఇంకొక ఇద్దరు దీనికి సంబంధించిన వాళ్ళు, మొత్తం 5 దీంట్లోకి రాబోతున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ కుంభకోణానికి సంబంధించినంత వరకు విజయసాయి రెడ్డి చెప్పకముందే వీళ్ళందరి పేర్లు ఇవన్నీ పొందుపరుచుకొని ఉన్నారు. వాసుదేవరెడ్డి మొట్టమొదట రావడంతో చాలా వరకు అతను చెప్పటమే జరిగింది. అలాగే సిట్ రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చేశారు అనే దాని మీద గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ పార్టీకి సంబంధించిన అందరినీ దాంట్లో చూసుకుంటే ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని వీళ్ళ పాత్ర ఏంటి. ఇప్పుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ కొడుకు తిరుపతి దానికి సంబంధించిన ఉపాధ్యక్షుడు, డిప్యూటీ చైర్మన్. అక్కడి నుంచి ఆ వాహనాలను తీసుకొని డబ్బులు ఎక్కడెక్కడ ఎలా తరలించేసింది, ఏమేం చేసింది. అలాగే 5 నేలమాళికలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ డబ్బులు పెట్టడం, అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి. వాళ్ళ స్నేహితుడు శ్రీనివాస నాయుడు అక్కడ కూర్చొని వీడియో తీసుకొని ఇదిగో ఇట్లా పంపిస్తున్నాం ఇంత అని చెప్పి లెక్క పెట్టుకొని నా వీడియోలు ఇవన్నీ ఒక్కోటి బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా తీసుకుంది విజయసాయి రెడ్డి వల్ల కాదు కదా. వీళ్ళందరూ సేకరించిన తర్వాత విజయసాయి రెడ్డి వచ్చేసి అరే ఇంకేముంది జగన్మోహన్ రెడ్డిని దీంట్లో ఇరికిస్తారే అన్న భయం కొద్దీ దాన్ని డైవర్ట్ చేయడానికి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పాడు. అర్థమైందా మీకు? కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పినప్పుడు అందరూ ఇంకేముంది దీనికి అతనే కావాలా అనే భావన వచ్చేలాగా అతన్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తప్పించాలని ప్రయత్నం చేశాడు. అతనికి తెలియదు కదా సిట్టు వాళ్ళు ఇంత వివరంగా తీసుకొచ్చారు. విదేశాలకు తరలించినవి కావచ్చు, లేకపోతే వేరే డొల్ల కంపెనీలకు తరలించింది కావచ్చు, గోవిందప్పది కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి ప్రమేయంతో మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ ఏజెన్సీ ఆధ్వర్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ఆ డబ్బులు వసూలు చేశారు, ఎవరు ఎక్కడ పంపించారనే విషయాలన్నీ కూడా సిట్టు వాళ్ళు సంపూర్ణంగా సేకరించారు. కాబట్టి ఇతను జగన్మోహన్ రెడ్డిని రక్షించాలనే ప్రయత్నం చేస్తున్నా కూడా అది బూమరాంగ్ అయిపోయి ఈరోజు అసలు దోషి, అంతిమగా లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండోది, ఎన్నికల ముందే వాళ్ళు మద్యపాన నిషేధం అనే స్లోగన్ ఎందుకు ఎత్తుకున్నారు అంటే, నేను చెప్పిన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి దక్షిణాఫ్రికాలో వీళ్ళు లిక్కర్ను తయారు చేసి దాన్ని పెడితే ఇలా గోడౌన్ సీల్ చేశారు. మంత్రి వచ్చి గోడౌన్ కూడా సీల్ చేశాడు. సో వీళ్ళు అక్కడ నేర్చుకొని వచ్చి ఆ ప్రయోగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంత తక్కువలో మద్యం తయారవుతుంది, మన ఇంత మిగులుతాయి కాబట్టి దీన్ని మామూలుగా యాక్షన్స్ ద్వారా అందరూ వాళ్ళకు స్టాపులు వస్తాయి కదా యాక్షన్లో, అలా కాకుండా ప్రభుత్వమే కనుక నడిపితే మనం తయారు చేసేదానికి ఎంత మిగులుతాయో వివరంగా చెప్పేసి 654 షాపుల్లో ఎలాంటి రికార్డులు లేకుండా అక్కడ సపరేట్గా పంపించేసి, అంటే ఇప్పుడు లెక్కలు రావు కదా గవర్నమెంట్కి ఆదాయం రాదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ లేకుండా తప్పించుకోవడం, ఆదాయం మొత్తం మనకే ఎట్లా వస్తుందని చెప్పని అతనికి మొత్తం బ్లూ ప్రింట్ అంతా ఇచ్చిన తర్వాత ఓహో మనకి ఇంత మిగులుతుంది కదా అన్న ఉద్దేశంతో దాన్ని కొనసాగించాడు ఆయన. మరి దీనికి నేను చెప్పిన 5 అందరూ ఉన్నారు కదా, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస నాయుడు కావచ్చు, వీళ్ళందరూ దాంట్లో భాగస్వాములే కదా. ఇప్పుడు కొత్తగా పేర్లు జోగి రమేష్, దీనికి సంబంధించినంత వరకు వాళ్ళ బ్రదర్సు, ఇట్లా చాలా 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 పేర్లన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ బయటకు వచ్చే క్రమంలో మీకు స్పష్టత అర్థం కావాలి అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఇలాంటి దందా చేయడానికి ఎవరికైనా గుండె చెరువ, జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా. ఇది ఒకటి ఆలోచించుకుంటే సరిపోయింది మనం కదా. అంటే
ప్రతిదీ ఇలాంటి ఏ కార్యక్రమాలు చేపట్టినా ఆయనకి క్షుణ్ణంగా తెలుసు అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. తెలియదని మనం చెప్పినా కూడా వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే ఏపీ ప్రజలందరూ కూడా అనుకుంటుంది ఏంటంటే సొంత తల్లిని చెల్లినే ఆస్తుల గురించి బయటికి గెంటేసిన వాడు అసలు ఈయనకు తెలియకుండా దందాలు చేసి ఇన్ని వేల కోట్లు కొట్టేస్తుంటే సైలెంట్గా ఎందుకుంటారు? అదే కదా చెప్పేది నిస్సందేహం. అందుకే ఆయనకు తెలియకుండా 5 సంవత్సరాల్లో ఎవ్వరు కూడా ఎలాంటి ₹1,00,00,000 మించి లాభం వచ్చే ఏ వ్యాపారాన్ని కూడా అతను కనుసన్నలు లేకుండానో వాటా లేకుండానో చేయడానికి వీలు లేకుండానే చేసుకున్నాడు. అతను నయానా భయానా చూశాడు, వాటాలు అడిగాడు, ఇవ్వని వాళ్ళని ఏదో రూపేణా ఆ వ్యాపారాలు మూసేయించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు, సఫలీకృతం అయ్యారు, కొన్ని కాలేకపోయారు. అంతిమంగా ఏందంటే ఏది చేయాలన్నా కూడా వాళ్ళ అనుమతి కావాలి. వాళ్ళ అనుమతి అంటే వాళ్ళతో సరిపోదు. ఇప్పుడు ఈ కింద ఉండాలి కాదు, అధినేత అనుమతి ఉంటేనే దాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. చిల్లర కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన విషయాల్లో ఎంత వస్తాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి చివరికి వాళ్ళ శాసనసభ్యుడు పేగడాడిస్తూ ఉంటే వాటర్ సరిగ్గా రాలేదని చెప్పని దాని మీద రైడ్ చేయించిన ఘనత వాళ్ళదే కదా. ఎందుకంటే వీళ్ళు అనుకున్న అమౌంట్ రావట్లేదు అంటే ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, ఫలానా ఎమ్మెల్యే నన్ను మోసం చేస్తున్నాడని చెప్పని వెళ్ళి దాని మీద రైడ్ చేయించారు కదా. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. సరిగ్గా అడిగినంత ఇవ్వలేదని చెప్పని విశాఖపట్నం ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు కదా. మరి ఎట్లా చేయనిస్తారు చెప్పండి మీరు? వేరే వాళ్ళు చేసే ధైర్యం కానీ వాళ్ళు చేస్తే చూస్తూ వీళ్ళు ఊరుకుంటారని కానీ మీరు ఎలా భావిస్తారు? కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఏదైనా జరిగిందంటే అది చాలా పిచ్చితనం. జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి మాత్రమే విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికో కేసుల్లో బలంగా అతని మీద ఆధారాలు చూపిస్తాడు, అతని జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో కూడా దోషిగా నిలబెడతాడని మాత్రం నేనైతే నమ్మట్లేదు. సో అదిగాక పండగ అయిపోయిన తర్వాత ఇలాంటి విచారణలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పటిదాకా అభివృద్ధి పెట్టుబడుల వరకు దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇక పైన అసలైన ఆట మొదలైందని చెప్పేసి ఆంధ్ర ప్రజలు చర్చించుకున్నారు. నిజమేనంటారు? అసలు ఈడీ ఎంటర్ అయిందంటేనే కేడీలకు బేడీలు పడతాయి కదా. ఎందుకు ఎంటర్ అవుతుంది ఈడీ? ఆధారాలు లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా భారతదేశంలో ఈడీ ఎంటర్ అయిందా? ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎంతటి వాడిని అయినా సరే పిలిపిస్తే వాళ్ళని జైల్లో పెట్టకుండా వదిలేసిందా? లేదు కదా. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈడీ కదా ఇప్పుడు జరుపుతుంది. చంద్రబాబు నాయుడు గారి సిట్టో లేకపోతే వేరేదే కాదు కదా, ఈడీ కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరినీ పిలిపిస్తారు, మాట్లాడతారు, ఆధారాలు ముందు పెడతారు, ఒకసారి చెప్తారు సహకరించడు, రెండోసారి పిలిపిస్తారు సహకరించడు, మూడోసారి లోన కూర్చొని అంటారు. రేపు జరిగే పరిస్థితి కూడా అదే కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి చాలా విషయాలు ఈడీ ఎంటర్ కాలేదు. ఎంటర్ అయింది అంటే పక్క ఆధారాలు వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఇది మనం టేకప్ చేయొచ్చు, వీళ్ళందరూ దోషులేని నమ్మిన తర్వాత మాత్రమే వాళ్ళు టేకప్ చేస్తారు. వాళ్ళు టేకప్ చేశారు కాబట్టి వీళ్ళందరికీ, అందుకే నేను అంటుంది కేడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెడీలు పడతాయి ఈడీ వచ్చింది కాబట్టి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఈడీ విచారణకు చాలా పెద్ద తలకే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.